అరుణుడు కేశవపూర్ అనే ఓ చిన్న గ్రామంలో పుట్టాడు. అతనికి చిన్ననాటినుంచే ఒక కాలికి బలహీనత ఉండేది. అతను నడవగలిగేవాడు, కాని అంచున వెళుతూ కాస్త కాళ్లపై ఓ అసమానమైన నడకతో ముందుకు సాగేవాడు. ఇతర పిల్లలు పరుగెత్తేవారు, కాని అరుణ్ మాత్రం నడుస్తూ వెళుతూ వారి ఆటలను దూరంగా చూసేవాడు. గ్రామస్థులు అతని పట్ల జాలితో నిండిన మాటలే మాట్లాడినా ఆ జాలిలో తక్కువగా నమ్మకమూ ఉండేది. అరుణ్ పర్వతాన్ని ఎక్కలేడు అని వారు చెప్పేవారు. ఈ మాట ఎవరైనా మాట్లాడితే అతని కన్నుల్లో మెరుపు మెరుస్తూ పర్వత శిఖరాన్ని చూస్తూ ఒకరోజు నేనే ఎక్కుతాను అని మనసులో అనుకునేవాడు. ఆ పర్వతమే కాలగిరి, శాశ్వతంగా మేఘాల మధ్య దాగి ఉన్న మాయాశిఖరం. అరుణ్ 14వ ఏట అతని తండ్రిని కోల్పోయాడు. తండ్రి ఒక సాధారణ రైతు. తండ్రి మృతితో కుటుంబ బాధ్యతలు తల్లిపై పడ్డాయి. అరుణ్ కూడా సహాయం చెయ్యడం ప్రారంభించాడు. ఒకరోజు గ్రామంలోని పాత గ్రంథాలయంలో అతను ఓ పుస్తకాన్ని కనుగొన్నాడు. శిఖరాన్ని చేరిన అడుగులు అనే శీర్షికతో. అదొక మౌనవీరుడు అయిన రాఘవ్ దాస్ అనే పర్వతారోహకుడి కథ. పుస్తకం పాతదైనా అందులో చెప్పిన విషయాలు అరుణ్ మనసును గట్టిగా పట్టుకున్నాయి. ఆ రాత్రే తల్లితో చెప్పాడు, అమ్మా, నేను కాలగిరిని ఎక్కాలనుకుంటున్నాను. ఆమె నవ్వలేదు. కళ్లల్లో కాంతితో ఇలా అనింది, అప్పుడు ప్రణాళికగా ప్రారంభించాలి. అతనికి ఎవరూ శిక్షణ ఇవ్వలేదు, జిమ్ లేదు, మార్గదర్శకులూ లేరు. కాని అరుణ్ తన మార్గాన్ని తానే సృష్టించుకున్నాడు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి పాదాలకు రాళ్లు కట్టుకుని నడవడం ప్రారంభించాడు. ఆ తరువాత పొలాల్లో పరుగులు, చెట్లెక్కడం, బరువులు మోయడం, బుక్స్ చదవడం, అన్నీ ఒక లక్ష్యం కోసం. జనం నవ్వారు, నువ్వా ఎక్కేది? నడవడమే కష్టం. కాని అతను ఆపలేదు. అతని నడక వేగంగా మారింది. కాళ్లు బలంగా మారాయి. మనసు ఒక పర్వతంలా నిలిచిపోయింది. తరువాయి భాగం విల్ బి సూన్. కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్.